ఒక ఊరిలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతను చాలా పిసినారి. తన దగ్గర ఉన్న డబ్బు, అన్నం, దుస్తువులు ఎవ్వరికీ ఇచ్చేవాడు కాదు. కానీ అతనికి ఒక మంచి అలవాటు ఉండేది. అదేంటంటే ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి గంటల తరబడి భక్తితో భగవంతుని పేర్లు జపించేవాడు. ఒకరోజు భగవంతుడు ప్రత్యక్షమై ఇలా అంటాడు, రామయ్య, నీ భక్తి నిజమైనది, కానీ నీ పిసినారితనం కారణంగా నీకు ప్రజలు దూరంగా ఉంటున్నారు. ఈరోజు నువ్వు నా కోసం ఏదైనా తీసుకొచ్చావా? అనగానే రామయ్య సిగ్గుతో తలదించుకుంటాడు. తన దగ్గర ఉన్న పిటికెడు అన్నంలో కొంచెం తీసి దేవుని పాదాల దగ్గర పెడతాడు. అప్పుడు దేవుడు చిరునవ్వు చిందిస్తూ ఇలా అంటాడు, రామయ్య, ఇదే నిజమైన త్యాగం. అలా చెప్పిన రామయ్య ఇంట్లో అప్పటి నుంచి అన్నం ఎప్పుడూ సరిపోయేలా ఉండేది. ఎంత తిన్నా ఎంత ఇచ్చినా తగ్గేదే కాదు. ఈ కథలోని నీతి ఏంటంటే భగవంతుడు భక్తిని మాత్రమే కాక మనసులోని త్యాగాన్ని కూడా చూడగలడు. ఇచ్చిన చిన్నదైనా సరే మనసారా ఇస్తే అదే మహాప్రసాదం.